నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ చూసుకుంటే అంటే కొన్ని నేమ్ కరెక్షన్ చేయకపోవటం వల్ల, నేమ్లో రాంగ్ నెంబర్స్ ఉండటం వల్ల కూడా పెళ్ళిళ్ళు డిలే అవుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో న్యూమరాలజీ ప్రకారం కనుక చూస్తే అంటే ఏ నెంబర్ ఎక్కువగా అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, లేదంటే లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి డిలే అవ్వడానికి కారణాలు ఏ విధంగా ఉంటాయంటారు? సో ఈరోజు వివాహాలు అంటే మ్యారేజెస్ లేట్ అవ్వడానికి ఏ నంబర్లు ఒక మనిషి జీవితంలో, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, జీవితంలో ఉంటే వివాహాలు లేట్ అవ్వడానికి దారితీస్తుందో మీకు ఎగ్జాంపుల్తో కూడా చెప్తాను. సో మ్యారేజెస్ అనేది, పెళ్ళి అనేది సకాలంలో అయితేనే వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి అనుకోండి, 27, 28, 30 అయినా పర్వాలేదు. అమ్మాయికి 25, 26, 27 లోపల అయిపోతే చాలా మంచిది. 30 దాటిన పెళ్ళి కాని అమ్మాయిలు, 35, 36 ఏళ్ళు దాటినాక పెళ్ళి కాని అబ్బాయిలు చాలామంది చూశానండి. పెళ్ళిళ్ళ కోసమే నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కరెక్షన్ తీసుకున్న కేవలం 3-4 నెలల్లోనే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంటే అంతకుముందు పెళ్ళి కావద్దు అని ఏమన్నా దేవుడు చెప్పారా? సో అలా ఎక్కడ ఉండదు. జాతకంలో వీళ్ళకి పెళ్ళి కావద్దు అని ఉండదు, ఈ పలానా పేరు వాళ్ళకి మ్యారేజెస్ అవ్వకూడదని ఉండదు. డేట్ ఆఫ్ బర్త్కి పేరు మ్యాచ్ అయితే సకాలంలో వివాహం, సకాలంలో సంతానం. సో ఇది మ్యారేజ్ లేట్ అయ్యేది చాలా ప్రాబ్లం అవుతూ ఉంది. చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పిల్లలు మంచి జాబ్స్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీకు వినోద్ అనే ఒక అబ్బాయి గురించి చెప్తాను. VINOD. సో V అంటే 6, I అంటే 1, N అంటే 5, O అంటే 7, D అంటే 4, 23 నంబర్ చైల్డ్ ఇన్ సిస్టమ్. 23ని స్టార్ నంబర్ అంటే కేసీఆర్ గారు 23, రతన్ టాటా గారు 23, రాహుల్ బజాజ్ గారు 23, హీరో శ్రీకాంత్ 23, అనుష్క 23, స్టార్ నంబర్ ఇది. సో వినోద్లో 23 నంబర్ ఉండి కూడా ఆయన ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ మంచి ప్యాకేజ్లో ఉండి కూడా 36 ఇయర్స్ ఆయనకి మ్యారేజ్ కాకపోవడం. సో ఇనిషియల్గా చాలా సంబంధాలు చూశారు, ఇంకా బెటర్గా చూడాలనుకొని ఆయన చాలా సంబంధాలని వదులుకున్నారు. ఆయన మంచి మ్యాచ్లు కూడా ఇంకా బెటర్గా వస్తుందని ఒక స్టేజ్ వెళ్ళాక సంబంధాలే రావడం మానేసాయి, ఏ సంబంధం కూడా రాలేదు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం VINOD వినోద్లో కబాలా సిస్టంలో V అంటే 4, I అంటే 9, N అంటే 5, O అంటే 6, D అంటే 4, టోటల్ 28 నంబర్. దీంట్లో I అండ్ O ఆర్ ఓవల్స్, అచ్చులు. సో I అంటే 9, O అంటే 6. 28లో 15 ఓవల్స్, 13 కాన్సనెంట్. 13ని డెత్ నంబర్ అంటారు. సో ఈ 13 నంబర్లో ఉండేవాళ్ళు రిలేషన్లో డెత్, ఫైనాన్షియల్ డెత్, హెల్త్లో డెత్ ఆర్ రియలీ డయింగ్. సో ఈ 13 వల్ల అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ 13 నంబర్ వస్తే మ్యారేజ్లో దెబ్బ కొడుతుంది. సో మంచి సంబంధాలు వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు ఏమంటారు, ఇంకా మంచి సంబంధం చూద్దాం, ఇంకా మంచి చూద్దాం, వీళ్ళు ఇంత ఇస్తారు, ఇంత అమ్మాయి శాలరీ, ఇంత జాబు, ఆ అమ్మాయికి ఇలా 2 బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకా బెటర్ వస్తుందేమో. సో అలా సంబంధాలు మంచిగా వచ్చి ఈ వినోద్కి 30 ఇయర్స్ అప్పటి నుంచి సంబంధాలు ఆగిపోయి గత 6 ఏళ్లగా ఎలాంటి సంబంధాలు రాలేదు. సో ఇతనికన్నా చిన్నవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇతనితో పాటు పుట్టిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి 4వ క్లాసు, 5వ క్లాసు, 6వ క్లాసు పిల్లలు, అమ్మాయిలకైతే ఇంకా పెద్ద పిల్లలు. సో వినోద్కి మంచి జాబ్ ఉన్నా, మంచి కారు ఉన్నా, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా డిప్రెషన్లోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా నాకు పెళ్ళి కాదా, అరే అప్పుడు ఆ అమ్మాయిని చూశాను చేసుకునేసినో పోయి ఉండేది, వీళ్ళు అడుక్కున్నా వద్దన్నాను, ఇట్లా మనసులో ఎన్నో తిరిగినాయి. హీస్ ఫ్రమ్ బెంగళూరు వినోద్. సో వేరే ఫ్రెండ్ రిఫరల్ ద్వారా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేను వినోద్లో మామూలుగా ఎవరు కూడా ఒక లెటరే మారుస్తాను, ఒక అక్షరమే. బట్ ఇతని పేరులో 2 అక్షరాలు యాడ్ చేయాల్సి వచ్చింది. ఈ పేరులో 7 అక్షరాలు పెట్టడం జరిగింది. వినోద్ పేరులో 7 అనేది కేతు, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి చెప్పే నంబర్ 7. పెళ్ళిలో 7 అడుగులు వేస్తాం. సో 7 అక్షరాల్లో పేరున్నప్పుడు సకాలంలో వివాహం అయిపోతుంది, అంటే తొందరగా మ్యాచ్లు రావడం జరుగుతాయి అన్నమాట. సో వినోద్కి నేను చెప్పినట్టు ఒక మంచి గోమేధికం, ఒక వైడూర్యం, సో 2 స్టోన్స్ కూడా మనం తిరుపతి కాళహస్తి మధ్యలో
అంజిమేడ్ అనే ఒక ఊరిలో 108 days పూజలో పెట్టించి ఆ అబ్బాయికి బెంగళూరుకి కొరియర్ చేయడం జరిగింది. స్టోన్స్ వేసుకున్న కేవలం 21 రోజుల్లోనే మంచి మ్యాచ్ రావడం, కేవలం 45 daysలోనే మ్యారేజ్ అయిపోవడం. సో వినోద్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. చాలామంది వివాహాలు లేట్ అయ్యి మానసికంగా కృంగిపోతూ డిప్రెషన్లోకి వెళ్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ, సో ఇవన్నిటికీ వన్ టైం పరిష్కారం అంటే పేరులోని సంఖ్యాబలం మార్చుకోవడం. సో వినోద్లో నేను ఇంకొక D ఒక H పెట్టినా కూడా వినోదే అంటారు. ఇప్పుడు నేను బెంగళూరులో క్లయింట్ అన్నా కానీ బెంగళూరు అనట్లే, BENGALURU బెంగళూరు అని ఉంటుంది, BE ఉంటుంది, BA ఉండదు. నేను బెంగళూరు అంటా కానీ బెంగళూరు అనట్లేదు. రాసే విధానం ముఖ్యం, పలికేది ఇక్కడ ముఖ్యం కాదు. రష్యా అంటాం కానీ రూసియా అనట్లేదు, చైనా అంటాం కానీ చిన్న అనట్లేదు. సో మనం రాసే విధానంలో మన సక్సెస్ దాగి ఉంది. సో వినోద్ లాగా చాలామంది, అంటే ఈ వినోద్కి మ్యారేజ్ సమస్య, ఇంకో వినోద్కి హెల్త్ ప్రాబ్లం, ఇంకో వినోద్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇంకో వినోద్కి యాక్సిడెంట్స్. సో వినోద్లో 13 ఇట్స్ నంబర్ ఆఫ్ బ్యాడ్, ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ డెత్. సో ఏ వినోదైనా సరే ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఆ పేరులో అక్షరాలు మార్పించుకొని ఒక అందమైన లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ విత్ ద గైడెన్స్ ఆఫ్ న్యూమరాలజీ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు కార్పొరేట్ కంపెనీస్కి మంచి ముహూర్తం కానివ్వండి, బ్రాండ్ కానివ్వండి, లోగో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు. దాంతోపాటు నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాటి మీద కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అండ్ అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి వాళ్ళ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, కొంతమంది లైఫ్ సాఫీగా జరుగుతూ 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఒక్కసారిగా కూలిపోతుంది. నేను చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది చూశాను. 50 ఏళ్ళకి జీవితం మళ్ళా స్టార్ట్ చేయాలి, 0 అయిపోయినామని చెప్పిన వాళ్ళు. అన్ని రోజులు బాగున్నారు కదా, పేరులో అంతవరకే పెట్రోల్ ఉంది, అంతవరకే ఎనర్జీ ఉంది, అంతవరకే లాగుతుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. సౌందర్య 33,000 వరకు చాలా బాగుంది, యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయింది. సో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది కూడా, సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోవడం 40కి అంతా, శ్రీదేవి గారు చూడ ఎంత దుర్మరణం, ఎలా ఊహించుకుంటామా, బాత్రూంలో పడిపోయి చనిపోతాను. నేనైతే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. సో పేరులో నంబర్ బాగాలేకపోతే ఖచ్చితంగా కిందకి లాగేస్తుంది, కిందకి పాడేస్తుంది, మనిషిని లేకుండా చేస్తుంది, యాక్సిడెంట్స్ చేపిస్తుంది. సో మనిషి నంబర్ ఎంత ఇంపార్టెంటో వెహికల్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే, సెల్ ఫోన్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను మీ పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవడానికి 3 నంబర్లు ఇస్తాను. ఈ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే బాగుంది, బాగలేదంటే ఎందుకు బాగలేదు, ఏ నంబర్ వల్ల బాగలేదో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 time ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైమ్ హ్యాపీనెస్. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి పంపించండి. ఒక నంబర్కే పంపించండి, ఒక నంబర్కి ఇంకొక నంబర్కి 3 నంబర్లకు పంపించండి దయచేసి. మీరు పంపించాక 24 hours మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9703335056 9703335056. ఈ 3 వాట్సాప్ నంబర్లో ఏ ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి, మీ సమస్యలు పెట్టకండి. నేను పేరు చూశాక క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా ఆన్లైన్లోనే చేస్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. సో మీరు మీ పేరు బాలేదన్నాక ఎంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.